యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. ఏంది నాయన ఇది? నేను వరలక్ష్మి తప్ప వేరే పిల్లని పెళ్లి చేసుకోను. ఏం చేసుకుంటారో చేసుకోండి. నువ్వు గిట్లా చేసుకోను అంటే అమ్మ నన్ను విషం దాగి చచ్చిపోమని చెప్పింది. ఇంట్లో ఆల్రెడీ తెచ్చిపెట్టిన స్టాక్. నువ్వు వేరే పెళ్లి చేసుకుంటావా? నేను విషం దాగి చచ్చిపోవాలనా? రేణుక, నీకు అన్యాయం జరిగింది కాదనట్లేదు, కానీ సాటి ఆడపిల్ల బతుకు కూడా అన్యాయమైపోవాలా చెప్పు? అమ్మా, నువ్వు ప్రేమించినోడు నీకు దూరం అయిపోతే నీకెంత బాధగా ఉంటుందో, నా బిడ్డ ప్రేమించినోడు దూరం అయితే కూడా అంతే బాధగా ఉంటుంది. మీ అన్న మాత్రం సంతోషంగా ఈ పెళ్లి చేసుకుంటాడా? ఒకసారి ఆలోచించు. మావయ్య, ఇప్పుడు నన్ను అందరు బతిమలాడతాన్రే. అసలు నీ కొడుకు అమ్మాయి గారిని చేసుకొచ్చినప్పుడు ఒక్కరైనా మాట్లాడినరా? నాకు అన్యాయం ఎందుకు చేసిండ్రని నీ కొడుకును ఒక్కరైనా అడిగినరా? రేణుక, మల్లేష్ని వరలక్ష్మి మర్చిపోలేకపోతోంది. మల్లేష్ కూడా వరలక్ష్మిని తప్ప ఇంకొకరిని చేసుకోనంటున్నాడు. వేరే పెళ్లి ఆలోచన మానుకోమని మీ అమ్మతో నువ్వైనా చెప్పి ఒప్పించు ప్లీజ్. నేను కూడా నీ మొగుణ్ణి ప్రేమించిన. మమ్మల్ని నువ్వు విడదీయలేదా? నా ఉసురు మీ అందరికి తగలాలే. పోమ్మ చెప్పొచ్చినావు, నా ఉసురు ముందు నీకే తగులుతుంది. మర్యాదగా మాట్లాడు. ఏంది ఆడపిల్ల మీద జైలేపుతున్నావు? ఇంట్లో ఉండాలనుకుంటున్నావా? చెట్ల కింద సంసారం పెడదామనుకుంటున్నావా? నా చెల్లెలకి అన్యాయం జరగడానికి వీల్లేదు. బరాబర్ జరుగుతుంది. ఏం చేసుకుంటావో చేసుకో. పంతులు, రేపు ఎన్ని గంటలకు ముహూర్తం ఉందో చెప్పుండ్రి. రేపంతా మంచి రోజేనమ్మా. ఇద్దరు జాతకాలు కలిశాయి కాబట్టి మీరు టైం చెప్తే ఆ టైంకి వచ్చి పెళ్లి చేసి వెళ్ళిపోతాను. మీరొచ్చిన పని అయిపోయింది, ఇక మీరు ఎల్లుండ్రి. వస్తానమ్మా. నా వల్ల వరలక్ష్మి పెళ్లి ఆగిపోయింది. ఏదో ఒకటి చేసి ఈ పెళ్లి జరిగేలా చెయ్యాలి. ఇదంతా నువ్వు కావాలనే చేస్తున్నావని నాకు తెలుసు. అవును, ఇదంతా నేను కావాలనే చేస్తున్నా. మళ్ళా అయితే ఇప్పుడేంది? ఇది కరెక్ట్ కాదు రేణుక. గాది కూడా నాకు తెలుసు. ఇన్ని రోజులు వరలక్ష్మితో చాలా క్లోజ్గా ప్రాణ స్నేహితురాల్లా ఉన్నావు. నువ్వు అన్యాయం చేస్తున్నది నీ స్నేహితురాలికే కాదు, మీ అన్నయ్యకి కూడా. వాళ్ళకేదో అన్యాయం జరుగుతుందని ఓ తెగ ఆగమాగమైతున్నావు. మరి నాకు జరిగిన అన్యాయం గురించి మాట్లాడవేంది? నీకేం అన్యాయం జరిగింది? నేను ప్రేమించిన రాజును నువ్వు గద్దలా తన్నుకుపోయినావు కదా. కానీ రాజు మనసులో నువ్వు లేవు కదా. రాజు నిన్ను ప్రేమించలేదు కదా. నేనేదో రాజుని ఇష్టం లేకుండా ఎత్తుకుపోయినట్టు మాట్లాడుతున్నా. రాజే నన్ను ఇక్కడికి తీసుకొచ్చాడన్న విషయం గుర్తుంచుకో. మరి గట్లయితే నా మీద ఏ ఇష్టం లేకుండా రాజు నాతో ఎందుకు పెళ్లి కొప్పుకుంటాడు? మళ్ళా తన చెల్లెలి ప్రేమని గెలిపించడం కోసం నీ మెళ్ళో తాళి కట్టడానికి సిద్ధపడ్డాడంతే. అంతేగాని రాజుకి నీ మీద ప్రత్యేకమైన అభిమానమేం లేదు. ఏమో, పెండ్లైన తర్వాత నన్ను అభిమానించేవాడేమో, ప్రేమించేవాడేమో. మా ఇద్దరికి జరగాల్సిన పెళ్లి నీ వల్లే ఆగిపోయింది. ఇద్దరు మనుషుల్ని కలిపేది విడదీసేది ఆ భగవంతుడే. భగవంతుడు తలుచుకుంటే రాజుకి నీకు పెళ్లి జరిపించేవాడు. ఆయన ఆలోచన వేరేగా ఉంది కాబట్టే మేమిద్దరం కలిసాం. జరిగింది తెలుసుకోకుండా ఎదుటి వాళ్లపై నిందలు వేయడం మానుకో. అసలు రాజుతో నీ పెళ్లి నిశ్చయమైందన్న విషయం రాజుతో నేను ఇక్కడికి వచ్చేదాకా నాకు తెలీదు. అయినా రాజు మీద నీకు అభిమానం ఉన్న విషయం నిజమే అయితే వాళ్ల కుటుంబాన్ని నువ్వు ఇంతగా ఇబ్బంది పెట్టవు. ప్రేమ ఎదుటి వాళ్ల సంతోషాన్ని కోరుకుంటుంది కానీ పతనాన్ని కాదు. ఎంత శాడిజం లేకపోతే
నువ్వు నీ సొంత అన్న ప్రేమనే కాలరాయాలని చూస్తా? ఇగో గౌరవం ఇస్తున్నా కదా అని అతిగా మాట్లాడకు. నీ గౌరవం నాకు అవసరం లేదు. నువ్వు నా వ్యక్తిత్వాన్ని కించపరుస్తున్నావు. కించపరచడానికి అసలు నీకు వ్యక్తిత్వం అనేది ఉంటే కదా. ఏ రూపా, నా కోపం తెప్పించకు. నిజం మాట్లాడితే నీలాంటి వాళ్ళకి కోపమే వస్తుంది. హే, నీ నిజాలు అబద్ధాలు నాకు అవసరం లేదు. నాకు కావాల్సింది రాజు. నీకంతగా వరలక్ష్మి మీద ప్రేమ పొంగిపోతుంటే నీకు రాజుకి మధ్య ఏం జరిగిందో అందరి ముందు బయట పెట్టుండ్రి. అప్పుడు నేనే వరలక్ష్మికి మా అన్నకి లగ్గం పెట్టిస్తా. నువ్వు నిజంగానక చెప్పకపోతే వాళ్ళ ప్రేమ జరగదు, వాళ్ళ పెళ్లి జరగదు. వరలక్ష్మి ఎట్లా పోతే నాకేంది? తెల్లవారితే మల్లేష్ పెళ్ళి. అదే గనక జరిగితే వరలక్ష్మి బ్రతకదు. అమ్మాయి గారు నేను పెళ్లి చేసుకున్నామని చెప్పినందువల్లే వాళ్ళిద్దరూ విడిపోయారు. ఇప్పుడు మల్లేష్కి జరిగే పెళ్ళి ఎలా ఆపాలి? వీళ్ళిద్దరిని ఎలా కలపాలి? హలో అన్నా, మందారం చెరువు దగ్గర సూసైడ్ చేసుకుంటుందన్నా. ఏంటి? మందారం అంత పని చేస్తుందా? నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను. మందారం వద్దు. మందారం ఆగు. మందారం, మందారం ఆగు. మందారం 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 రాజన్నా, అన్నా, అన్నా. ఈ అన్న ఒకడున్నాడని ఇప్పుడు గుర్తొచ్చిందా మందారం? నీకొచ్చిన కష్టం నష్టం ఎవరి వల్ల వచ్చింది కాదు మందారం. అంతస్తుకు మించి ఆశలు పెంచుకొని అర్హతకు మించి ఆందోళన ఎక్కాలని నువ్వు తొందరపడినందుకే నీకు ఈ కష్టం వచ్చింది. అవునన్నా, నాకు తెలుసు. అందుకే నా తప్పుకి నేనే శిక్ష వేసుకుంటున్నాను. ఒకవేళ నేను ఈ శిక్ష వేసుకోకపోయినా ఆ దీపక్ బాబు మాత్రం నన్ను బ్రతకనివ్వడు. నేనెక్కడ దాక్కున్నా నన్ను వెతికి మరీ చంపేస్తాడు. అందుకే అలాంటి వాడి చేతిలో చావడం కన్నా నా ప్రాణం నేనే తీసుకోవాలనుకున్నాను. నాకు ఆ అదృష్టం కూడా లేదని అర్థమైపోయిందన్నా. ఎంత తప్పుగా ఆలోచించావు మందారం. పుట్టిన ఏ మనిషికి బలవంతంగా ప్రాణం తీసుకునే హక్కు లేదు. అది చట్టం కూడా ఒప్పుకోదు. పైగా నువ్వు ఒట్టి మనిషివి కూడా కాదు. నువ్వు చేసిన తొందరపాటు పనికి ఇంకా భూమి మీదకే రాని ఈ బిడ్డకెందుకు శిక్ష వేస్తావు? పాపం చేసినవాడు బానే ఉన్నాడు. ఏ పాపం తెలియని బిడ్డకు నువ్వు శిక్ష ఎలా వేస్తావు?
నేను రాకపోయి ఉంటే నువ్వు ఆ బిడ్డ ఏమైపోయి ఉండేవాళ్ళు. నన్ను క్షమించు నాన్న, నన్ను క్షమించు. నీ తల్లి మంచిది కాదు, నీ తల్లి పాపం చేసింది. కానీ నీకే పాపం తెలీదు. నా పిచ్చితనంతో నిన్ను కూడా బలి చేయాలనుకున్నాను. ఒక్క క్షణం ఆలస్యమై ఉంటే ఏమై ఉండేదో తలుచుకుంటేనే గుండె పగిలిపోతోంది. నన్ను క్షమించు. ఇంకెప్పుడు ఈ అమ్మ ఇలాంటి నిర్ణయం తీసుకోదు. అయినా నీకెందుకంత విరక్తి కలిగింది మందారం? ఏం చేయనన్నా, ఆడదాన్ని ఎంతకని అలాంటి దుర్మార్గుడితో పోరాటం చేయగలను? ఈ కడుపుతో ఈ బస్తీలో ఎలా తలెత్తుకుని తిరగలను? రేపు ఈ బిడ్డ భూమి మీద పడితే తండ్రి ఎవరో అని అడిగితే ఏమని సమాధానం చెప్పగలను? అయినా నేను బ్రతుకుంటే దీపక్ బాబుకి ప్రమాదమని ఏ క్షణంలో నన్ను చంపాలని చూస్తాడో తెలీదు. అందుకే నాకీ బ్రతుకు మీదే రోత పుట్టింది. జరిగిందేదో జరిగిపోయింది. ఇంకెప్పుడు తొందరపడి ఇలాంటి నిర్ణయం తీసుకోకు. నీకు నేను మాటిస్తున్నాను మందారం, ఎంత కష్టమైనా సరే నీకు దీపక్కి పెళ్లి నేను జరిపిస్తాను. నీ బిడ్డకు తండ్రి అతనే అని ప్రపంచానికి తెలిసేలా చేస్తాను. సరేనా? సరే అన్నా. రేపు ఒక్కరోజు వదిలే మందారం. ఆ బాలమని మల్లేష్కి వేరే అమ్మాయితో పెళ్లి జరిపించాలని చూస్తుంది. ఎలాగైనా ఆ పెళ్లి జరగకుండా ఆపాలి. లేకపోతే వరలక్ష్మి కూడా ఇలాగే ఏ నిర్ణయం తీసుకుంటుందో తెలీదు. నేనున్నాను కదా, నువ్వు ధైర్యంగా ఉండు. నువ్వు గిట్లా చేసుకోను అంటే అమ్మ నన్ను విషం దాగి చచ్చిపోమని చెప్పింది. ఇదిగో అన్నా, రేపు నువ్వు తొడుకోబోయే పట్టుబట్టలు మస్తుగా ఉన్నాయి కదా. పొద్దుగాల గీ బట్టలు వేసుకుంటే అందరి కళ్ళు నీ మీదనే పడతాయి. ఏంది? నా జీవితం నాశనం అయిపోతుంటే నీకు ఆనందంగా ఉందానే? నీకేం ఫీలింగ్స్ లేవానే? ప్రేమించినోడు ఇంకో దాన్ని పెళ్లి చేసుకుని పచ్చని పారా నారక ముందే నా పచ్చని కాపురంలో నీళ్లు పోసిన గా రాజు రూపల పెండ్లైందన్న విషయం మర్చిపోయినవారా? గప్పుడు నేనెంత ఫీల్ అయి ఉండాలే? గట్లా కాదు. ఇప్పుడు నువ్వు ఇదంతా ఎందుకు చేస్తున్నావు? నేనేం చేస్తలే, గిదంతా అమ్మ చెప్పింది, నేను అమలు చేస్తున్నా. గిందులో నాదేమున్నది? ఇంతకు ముందు నువ్వు వరలక్ష్మిని ప్రేమ విషయంలో గిట్లనే మాట్లాడినావా? ఏం చేయనన్నా, అయినా అమ్మేం చెప్పిందో, ఆవిడ ఎలాంటి ఆలోచనతో ఉందో తెలిసినాక కూడా నువ్వు గిట్లనే మాట్లాడితే నేనేం చేయాలి? ఇప్పుడు నీకు ఈ పెళ్లి ఇష్టం లేదు అంతేనా? అవునవును. ఈ పెండ్లికి ఇదంతా క్యాన్సిల్ చేయించేసి నాకు వరలక్ష్మికి పెళ్లి చేయిస్తావా? అమ్మా నాయన్ని నువ్వు ఒప్పిస్తావా? గీ ఒప్పించేది గిప్పించేదేం ఉండదు. అమ్మ ఎవరినో ఫిక్స్ అయిపోయినది. ఇప్పుడు గనక నువ్వు పెళ్లి చేసుకోను అంటే విషయం తాగి చస్తానన్నదిరా. నాయన్ని కూడా చంపేస్తుంది. ఇదే గనక జరిగితే ఇక నువ్వు నేను అనాథ లెక్క బతకాలే. చెప్పు, గట్లనే బతుకుదామా? అది అదే నా బాధ. మరేందన్నా, పాపం అమ్మ నీ బాధ చూడలేక వేరే అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తే కాస్త కుదుట పడతావని గీ పెళ్లి ఫిక్స్ చేస్తే నువ్వు వద్దంటే ఇంకా అంతే సంగతులు. ఇంకేం ఆలోచించకు, గీ పెళ్లి కొప్పుకో, అంతా మంచిగా జరుగుతుంది. అన్నా అన్నా, సారీరా అన్నా, గిదంతా నిన్ను ఏడిపించి నీకు చేస్తలేను. రేపొద్దున నీకు వేరే అమ్మాయినిచ్చి పెండ్లి చేపిస్తేనైనా గా వరలక్ష్మి జీవితం నాశనం అవ్వకూడదనే ఉద్దేశంతో గట్లైనా ఆ రాజు రూపలో ఎవరో ఒకళ్ళు నీ పెండ్లి ఆపకపోతారా? గప్పుడు అసలు వాళ్ళిద్దరి మధ్య పెళ్లి జరిగిందో లేదో అంతా డ్రామా అని వాళ్ళ నోటితోనే చెప్పకపోతారా అనే చిన్న ఆశతో రాజు నావాడే అవ్వాలి ఎప్పటికైనా అనే అహంకారంతో ఇదంతా చేస్తున్నా. చూద్దాం రేపొద్దుగాలకి ఏమైతుందో.
భగవంతుడా, ఏం చెయ్యాలో తోచక నీ దగ్గరకు వచ్చా. అక్కడ వేరే దైవ సన్నిధిలో మల్లేష్కి పెళ్లి ఏర్పాట్లు చేస్తున్నారు. వరలక్ష్మిని మల్లేష్ని ఒకటి చేసే బాధ్యత నీదే స్వామి. నువ్వు నిజం గనుక చెప్పకపోతే వాళ్ళ ప్రేమ జరగదు, వాళ్ళ పెళ్లి జరగదు. వరలక్ష్మి ఎట్లా పోతే నాకేంది? నా వల్ల ఆగిపోయిన పెళ్లి నా వల్లే జరుగుతుందని తెలిసి నాకేమీ పట్టనట్టు ఎలా ఉండాలి? అంతకన్నా స్వార్థం ఇంకేమైనా ఉంటుందా? ఏం చేయాలి నేను? జరగని పెళ్లి కోసం జరగాల్సిన పెళ్లి గురించి వదిలేయాలా? నేను నోరు విప్పి నిజం చెప్పకపోతే అమాయకురాలైన నా చెల్లెలి జీవితం అన్యాయం అయిపోతుంది. దాని భవిష్యత్తుని నేనే బలి చేసిన వాణ్ణవుతాను. రేణుక కోరినట్టు నేను నిజం బయట పెట్టకపోతే వరలక్ష్మి బ్రతకదు. మల్లేష్ శాశ్వతంగా వరలక్ష్మికి దూరం అయిపోతాడు. ప్రేమించినవాడు తన కళ్ళ ముందే ఇంకో అమ్మాయితో కాపురం చేస్తుంటే రేణుకలాగే వరలక్ష్మి గుండె రగిలిపోతుంది. నాయన, దిగులు పడమాక. దీని తలరాత ఎట్టుంటే అట్టాగే జరుగుతుంది. వరలక్ష్మి తలరాత మారింది నా వల్లే అత్తయ్య. ఏం చేసినా నేనే ఏదో ఒకటి చెయ్యాలి. ఏం చేస్తావు నువ్వు? అంతా అయిపోయాక ఇప్పుడేం చేస్తావు? మల్లేష్ వాళ్ళ అమ్మ మనసు మార్చగలవా? రేణుక పంతాన్ని వదులుకోమని చెప్పగలవా? ఎవరికి సమాధానం చెప్పుకోలేని ఆ మల్లేష్ ని తీసుకొచ్చి నా పెళ్లి జరిపించగలవా? ఏం చేస్తావు నువ్వు? నీ పెళ్లి నువ్వే చేసుకున్నావు, నీ స్వార్థం నువ్వే చూసుకున్నావు. మీ అత్తగారింట్లో నువ్వు సుఖంగా ఉంటున్నావు. నా బ్రతికి తలకిందులు చేశావు. బ్రతికున్న జీవశ్చ వల్ల చేశావు. వరాలు తలరాత మనుషులు మారిస్తే మారదే. ఆ దేవుడు రాసింది దేవుడు కూడా మార్చలేడు. మన అంతస్తులు మరిచి నువ్వు మల్లేష్కి మనసిచ్చిన్నాడే నీ జీవితం నీ చేతిలో లేకుండా పోయింది. ఎందుకే అనవసరంగా అమ్మాయి గారి మీద విరుచుకు పడతావు? అవునమ్మా, నీకు నేనేటో తెలుసు. ఇంటి ముందు ఆగున్న ఆటోయే నా స్థాయి ఏటో నీకు చెప్తుంది. నీకు నీ అన్నేటో కూడా తెలుసు. మన ఇంట్లో ఉన్న అందరికీ కూడు గూడు బట్టలు తెచ్చిపెట్టి చిల్లర డబ్బులు జేబులో వేసుకుని వెళ్ళేటోడు. ఆడి స్థాయి నీకు తెలుసు. అయినా నువ్వు ఇంటి పైకి నిచ్చినేసావు. అది ఆకాశంలో ఉంటుంది. అందదు జారిపడ్డావు. నీ గాయానికి మందేయడానికి సహాయానికి ఎవరు రారమ్మా. అమ్మా, ఎప్పటికైనా నువ్వు నేల మీద నడవటం మొదలెట్టు. తప్పే నాన్న, ముమ్మాటికి తప్పే. అందుకే నా ఏడుపేదో నన్నే ఏడవనివ్వండి, నా చావేదో నన్నే చావనివ్వండి. ఎవరు నా మీద జాలి పడద్దు. రాజు, మనం వరలక్ష్మి మల్లేష్కి పెళ్లి జరిపిస్తున్నాం. మీరేం మాట్లాడుతున్నారో మీకైనా తెలుస్తుంది అమ్మాయి గారు? నేను చాలా క్లారిటీగా ఉన్నాను రాజు. ఇదంతా నా వల్లే జరిగింది. తప్పు నాదే. దాన్ని నేను సరిదిద్దుకుంటాను. ఈ పెళ్లిని జరిగేలా చేస్తాను. మీరు అనుకున్నంత ఈజీ కాదమ్మాయి గారు. కష్టం కూడా కాదు. ఈ పెళ్లి జరుగుతుంది వరలక్ష్మి. అప్పుడు నా మీద అరిచినందుకు నువ్వే నాకు సారీ చెప్తావు. ఒకవేళ మాకు పెళ్ళే జరగలేదన్న నిజం బయట పెడుతుందా అమ్మాయి గారు? అప్పుడు విజయ మా అమ్మాయి గారిని దీపక్ ఇచ్చి పెళ్లి చేసేస్తుందా? వరలక్ష్మి పెళ్లి కోసం అమ్మాయి గారు తన జీవితాన్ని బలి చేసుకోబోతున్నారా? అలా జరగడానికి వీల్లేదు. రా అమ్మాయి గారు
ఓ అన్నా. ఏంద్రా ఇంకా గిన్నె కూర్చొని ఆలోచిస్తున్నావు? అమ్మా ప్లీజే జరంతా నేను చెప్పేది తినండి. నాకు ఈ పెండ్లి ఇష్టం లేదంటుంటే గిట్ట బలవంతం చేసి పెళ్లి చేసుడేందే? నాకేం సమాజ్ అయితే లేదు. నాకు తెలుసురా బిడ్డ, నువ్వుగా వరలక్ష్మి ప్రేమలో ఉండి మమ్మల్ని కూడా కాదని గా పోరినే పెళ్లి చేసుకోవాలని గిట్ల మాకు అడ్డుపడతావని అందుకే ఈ కూల్ డ్రింక్ బాటిల్లా ఇసం కలుపుకొని రెడీగున్న మళ్ళా.